హాయ్ గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ టు అల్లూస్ లెవెల్ఎక్స్. ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, మన లెవెల్స్ ఎలా పనిచేసాయి, రేపటి ట్రేడ్ ప్లాన్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. చార్ట్ని నేను డిస్ప్లే చేస్తాను, అందులో మొత్తం టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అందరూ కూడా చూడండి. ఓకే, ఈరోజు చూడండి మార్కెట్ మనకు ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఓపెన్ అయింది. ఓకే, మనం ఇచ్చిన లెవెల్ 24,141, ఇంపార్టెంట్ లెవెల్స్ 24,077 నిన్న మనం ఇచ్చిన లెవెల్స్. దీనిపైన ఉంటే సిఈకి చూడమన్నాం, దీని కింద ఉంటే పిఈకి చూడమన్నాం. ఓకే, మన లెవెల్స్లో వచ్చి ఈరోజు ఏం జరిగిందో చూడండి. మన లెవెల్లో ఎక్కడ కూడా అన్ని బాక్సెస్ మధ్యలో ఉన్నాయి. మార్కెట్ ఓపెన్ అయినప్పుడు ట్రెండ్ బాక్స్లో ఉంది కాబట్టి మనం ఏ ఎంట్రీ తీసుకోం, దానిపైనే మనకి రిజెక్షన్ బాక్స్ ఉంది. మీకు నేను చెప్పినప్పుడు దీనిపైన ఉంటేనే సిఈ తీసుకోండి అని చెప్పా. ఓకే, కాబట్టి మనకి సిఈ ట్రేడ్ లేదు. అలాగే దీని కింద ఉంటే పిఈకి తీసుకోమన్నా, రెండు కూడా మనకి మార్నింగ్లో ఏ ట్రేడు లేదనమాట. ఓకే, ఇప్పుడు మనకు వచ్చి ఏమైంది, మనకు మార్కెట్ రిజెక్షన్ అయినప్పుడు ఇక్కడి నుంచి రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎక్కువ. కాబట్టి మనం ఏం చేసామంటే 24,200 దగ్గర హైయెస్ట్ ఓఐ కాల్ సైడ్ ఉంది కాబట్టి అక్కడి నుంచి మార్కెట్ పడే ఛాన్స్ ఉంది. అక్కడి నుంచి మనకి మార్కెట్ డౌన్ అవుతుంది. అక్కడి నుంచి రిజెక్షన్ బాక్స్ ఉంది కాబట్టి దీని కింద ఎక్కడైనా పుట్ వస్తే మనం పుట్టికి ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే ఈరోజు నేను ట్రేడ్ అలాగే తీసుకున్నాను. ఈరోజు చూడండి మనకి రిజెక్షన్ బాక్స్ కింద తర్వాత మన ఫస్ట్ లెవెల్ సెల్ కింద 2 రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి 12.5కి. ఓకే, అప్పుడు మనం పుట్టు తీసుకున్నాం. చూడండి 12.5కి మనకి ఇక్కడ 2 రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. ఫస్ట్ లెవెల్ సెల్ కింద 24,149 ఉంది కాబట్టి దాని కింద మనీ 24,300 పుట్టు తీసుకున్నాను నేను. 12.5కి ఏమైందో చూడండి, మన ఆప్షన్లో చూపిస్తాను నేను. ఇదిగోండి, ఇది మన ఆప్షన్ చార్ట్. చూడండి 12.5కి పుట్టు, కరెక్ట్గా ఈ లెవెల్లో వచ్చింది. మనకి ఎంట్రీ ప్రైస్ 216 అనమాట. ఫస్ట్ టార్గెట్ 243, సెకండ్ టార్గెట్ 269. మనకి ఇక్కడ కరెక్ట్గా ట్రెండ్ రివర్సల్ 301లో ఉంది. చూడండి కరెక్ట్గా అక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అయింది. కాబట్టి నేనేం చేశాను, ఇక్కడ 216 ఎంట్రీ తీసుకొని నేను 269లో సెకండ్ టార్గెట్లో బుక్ చేసుకున్నాను అనమాట. నాకు ప్రాఫిట్ 40,000 దాకా వచ్చింది, ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను. ఇలాగా మనకు ఆప్షన్లో మనం ఎంట్రీ తీసుకుంటాం. ఓకే, ఇలా మన గ్రూప్లో ఎంతమంది చేశారో కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ రేపు మార్కెట్ ఎలా ఉందో అనేది ఇప్పుడు కూడా చెక్ చేద్దాం. ఒకసారి చూడండి. రేపటి మార్కెట్లో ఇంపార్టెంట్ లెవెల్స్ 24,124, 24,053. ఈ రెండు కూడా ఇంపార్టెంట్ లెవెల్స్, ఈ రెండు మార్క్ చేసుకోండి. దీనిపైన ఉంటే మనం కాల్ సైడ్ చూడాలి, దీని కింద ఉంటే పుట్ సైడ్కి మనం ప్లాన్ చేసుకోవాలి. ఓకే, మార్కెట్ ట్రెండ్ ప్రకారం. కానీ మనకి రేపు బాక్సెస్ ఎక్కడ వచ్చినాయో మన అల్లూస్ లెవెల్స్లో ఇండికేటర్లు ఏమవుతున్నాయో చూసుకొని దాని ప్రకారం ట్రేడ్ చేయాలి. చూడండి, రేపు వచ్చి మనం చెక్ చేస్తే ట్రెండ్ బాక్స్, రిజెక్షన్ బాక్స్ ఇక్కడే ఉన్నాయి రెండు కూడా. ఓకే, ప్రీవియస్ డే హై 24,186, లో 24,050. మనకు మార్కెట్ మూవ్ అవ్వాలంటే దీని కింద ఉంటే ఇంకా బాగా కిందకి వెళ్తుంది పిఈ. ఓకే, ఈ మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయినా సరే మనం వెయిట్ చేయాలి. ఒకవేళ మనకి పైకి వెళ్ళాలంటే మార్కెట్ దీనిపైన ఉంటేనే మార్కెట్ మనం సిఈకి ప్లాన్ చేసుకోవాలి. లేదు ఈ మార్కెట్లో ఎక్కడైనా ఓపెన్ అయితే ఇక్కడ ఏమైనా ఎంట్రీ తీసుకున్నా మనకి టార్గెట్ 10 బాక్స్ వరకు చూసుకోవాలి.
కాకపోతే మనం ఏంటంటే దీని కింద ఉంటే మాత్రం పుట్టికి ప్లాన్ చేసుకోవడం బెటర్, దీనిపైన ఉంటే కాల్కి ప్లాన్ చేసుకోవడం బెటర్. ఈ ఇంపార్టెంట్ లెవెల్స్ మార్క్ చేసుకోండి. రేపు ఎంట్రీస్ వచ్చిన తర్వాత మన లూస్ లెవెల్స్లో 945కి మన లెవెల్స్ వస్తాయి. వచ్చిన దాన్ని బట్టి మనం ట్రేడ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇలాగే రేపు మార్నింగ్ ట్రేడ్కి మనందరం కూడా ప్లాన్ చేసుకోవాలి. ఓకే, మార్నింగ్ అందరూ ఇలా ప్రిపేర్ అయ్యి డిజైన్ చేసుకోండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.